ఢిల్లీలో కేంద్ర ఆర్థిక శాఖ డిప్యూటీ సెక్రటరీ దుర్మరణం పాలైన రోడ్డు ప్రమాద ఘటనలో కీలక పరిణామం చోటు చేసుకుంది. BMW డ్రైవ్ చేసిన మహిళ గగన్ ప్రీత్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. చికిత్స పొందుతున్న హాస్పిటల్ నుంచే ఆమెను కస్టడీలోకి తీసుకున్నారు. ఆదివారం ఢిల్లీలో కంటోన్మెంట్ మెట్రో స్టేషన్ వద్ద జరిగిన ప్రమాదంలో ఆర్థిక శాఖ అధికారి నవజోత్ సింగ్ ప్రాణాలను కోల్పోయారు. తీవ్రంగా గాయపడ్డ ఆయన భార్య ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. నవజోత్ దంపతులు ప్రయాణిస్తున్న బైక్ ను వెనుక నుంచి వచ్చిన BMW బలంగా ఢీకొట్టింది. అతి వేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు పేర్కొన్నారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ నవజోత్ సింగ్ ఆయన భార్యను కారులో ఉన్నవారే హాస్పిటల్కు తీసుకువెళ్లారు. అయితే 19 కిలోమీటర్ల దూరంలో ఉన్న హాస్పిటల్కు తీసుకువెళ్లడంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దగ్గరలో ఉన్న ఆసుపత్రికి తీసుకువెళ్లమని బతిమాలినా ఆ భార్యాభర్తలు పట్టించుకోలేదని ఆరోపించారు నవజోత్ భార్య. ఈ మేరకు పోలీసులకు వాంగ్మూలం ఇచ్చారు. ధౌలా కువాన్ నుంచి ఎయిమ్స్ కు సమీపంలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉన్నాయని, అక్కడికి తీసుకెళ్లుంటే తన తండ్రి బ్రతికేవారని నవజోత్ కుమారుడు ఆరోపించారు. దీంతో BMWలో ఉన్న భార్యాభర్తల ఆధారాలు ధ్వంసం చేసేందుకు ప్రయత్నించారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.